హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 61వ భాగాన్ని వినేద్దాం. వాట్ ది హెల్ సుబ్బు పాప, ఇంత మంచి ఆఫర్ వచ్చాక కూడా మొహం మారుస్తావేంటి అంది మంజు అక్క. ఏమంటే ఏం చెప్తామక్క, నీకు నా టాలెంట్ గురించి తెలీదు అన్నాను. ఏంటి సుబ్బు అంత టాలెంటు? ఒక రూమ్లో నువ్వు ఫుల్ గ్రీన్ ఫ్లాగ్స్ అందరినీ పెట్టు, జస్ట్ ఒకే ఒకడు దిష్టి చుక్కలా ఒక రెడ్ ఫ్లాగ్ని పెట్టు, నేను వెతుక్కుని వెళ్ళి మరి ఆ రెడ్ ఫ్లాగ్ని నా ఎత్తిని తగిలించుకుంటాను, ఇది నా టాలెంట్ అన్నాను నేను. ఆ మాట వినగానే మంజు అక్క నవ్వుతుంటే, ఐ డోంట్ థింక్ సో సుబ్బు అన్నాడు రిషి. కాదా అన్నాను నేను. జస్ట్ ఒక్కసారి జరిగింది, అది కూడా నీకు తెలిసి తెలియని వయసులో. ప్రతిసారి అలానే జరుగుతుందని నువ్వు అనుకోకు. యు ఆర్ మెచ్యూర్ ఎనఫ్ టు టేక్ దోస్ డెసిషన్స్. ఒకవేళ కాకపోయినా యు నో హౌ టు ఫైట్, అది నాకు చాలా నచ్చుతుంది అన్నాడు. అర్థం కాలేదు నాకు మంజు అక్కకి. బిక్కమొహం వేసి ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ అన్నాం. సో నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నా ఈ కామెంట్స్ చేసావో అతన్ని ఫస్ట్ నువ్వు క్రష్ అనుకున్నావు, తర్వాత అతని చేత ఫోర్స్ఫుల్గా ఆ రిలేషన్షిప్లోకి నెట్టబడ్డావు. ఫిజికల్ అసల్ట్, మెంటల్ అసల్ట్ జరుగుతుంటే నువ్వు ఆ రిలేషన్షిప్ నుండి బయటికి రావాలని ట్రై చేసావు చూడు, ఆ మెంటల్ మెచ్యూరిటీ నాకు నచ్చుతుంది సుబ్బు. తప్పు చేశాం, ఇక జీవితాంతం అదే తప్పులో బ్రతికేయాలనో లేదంటే వాళ్ళని మార్చి జీవితాలని ఉద్ధరించాలనో నువ్వు అనుకో. నాకు చాలా చాలా నచ్చుతుంది అది. ఇంకెప్పుడు అలా నిన్ను నువ్వు తక్కువ చేసుకుని జోక్స్ వేయకు. యూ డోంట్ నో యువర్ వర్త్ సుబ్బు అన్నాడు రిషి. నీ మీద నువ్వు జోక్ వేసినా మా తమ్ముడు ఆగేలా లేడుగా అంది మంజు అక్క. అదే కదా బాబా రిషి మహాదేవ్లో ఏదేదో కెమికల్ రియాక్షన్స్ జరిగిపోయినట్టున్నాయి అన్నాను. వాట్ అంది మంజు అక్క. ఇప్పుడు నీలో డాక్టర్ నిద్ర లేచిందా? ఎందుకో అనేశాను అలా. నాకు తెలీదు ఎందుకన్నాను అన్నాను నేను. సర్లే పద, మనిద్దరం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి అని నా చేయి పట్టుకొని తన రూమ్లోకి లాక్కుని వెళ్ళింది మంజు అక్క. ఇప్పుడు ప్లాన్ అంతా చేసావు సరే, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంది. నాకేం తెలుసు, నేను బెంగళూరుకి వచ్చి 1 వీకే అవుతుంది అంతే, నీకే తెలియాలి అన్నాను నేను. నాకు తెలీదు, అన్నీ మనోడే చూసుకుంటాడు కదా. ఒక పని చేస్తా, నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పి తెప్పిస్తాను, ఏం కావాలో చెప్పు అంది మంజు అక్క. తెప్పిస్తావు సరే, మరి వాటిని తను చూడకుండా ఇంట్లోకి ఎలా తీసుకుని వస్తాం, అవి ఎలా దాస్తాం వరుసగా అడిగేశాను. మీరు లేనప్పుడు మార్నింగ్ తీసుకొస్తారు కదా, నేను అవి నా రూమ్ కబోర్డ్లో దాస్తానులే అంది మంజు అక్క. అయితే ఓకే, కానీ కేక్ మన ఇద్దరమే చేద్దామా అన్నాను. కొంచెం ఆశ ఎక్కువైనట్టు లేదు, మన కుకింగ్ స్కిల్స్ తెలిసి కూడా ఇంత ఆలోచన ఎలా వచ్చింది నీకు అంది మంజు అక్క. అబ్బా మంజు అక్క, నేనేమైనా ప్రొఫెషనల్ బేకింగ్ చేద్దామని అంటున్నాను అనుకున్నావా ఏంటి? డైరెక్ట్గా కేక్ మిక్స్ దొరికిద్ది, అందులో మిల్క్ కలిపి ఓవెన్లో పెట్టేయడమే అంది. అది చేద్దాం అన్నాను. సరే కానీ నువ్వు షేర్ చేసిన లిస్ట్ ఈ 10 ఐటమ్సే కదా? బిల్ ఎంత అయిందో నాకు చెప్పు, నేనే పే చేస్తాను, ముందు చెప్పేస్తున్నాను. ఏ డబ్బులు ఎక్కువయ్యాయా సుబ్బు పాప? అయినా అక్కలున్నప్పుడు చెల్లెలు డబ్బులు తీయకూడదు అంది. అవును, కానీ రిషి బర్త్డే మాత్రం నేనే సెలబ్రేట్ చేస్తాను, నీకు నచ్చిన గిఫ్ట్ నువ్వు కొను, బట్ ఈ సర్ప్రైజ్ మాత్రం నాదే అన్నాను రిక్వెస్ట్ చేస్తూ. సర్లే నీ ఇష్టం, కానీ సుబ్బు పాప, రేపు మధ్యాహ్నం నుండి ఎల్లుండి రాత్రి వరకు నాకు మెడికల్ క్యాంప్ ఉంది, నేను రాలేకపోవచ్చు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మేము రిటర్న్ అయ్యేటప్పుడే అన్నిటినీ తీసుకుని వచ్చేస్తాంలే అంది మంజు అక్క. సరే అని తలూపి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా డిస్కషన్ చేసుకున్నాక ఆ రోజుకి మంజు అక్క రూమ్లోనే పడుకుండిపోయాను. తర్వాత రోజు పొద్దున్నే మంజు అక్క మెడికల్ క్యాంప్కి వెళ్ళిపోయింది. మేమిద్దరం తీరిగ్గా రెడీ అయ్యి డ్యూటీలకి వెళ్ళిపోయాం. ఆ పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నప్పుడు రెస్టారెంట్ నుండి తను చేసిన కొత్త డిష్ ఒక బాక్స్లో పెట్టి నా కోసం తీసుకొచ్చాడు రిషి. దాన్ని తింటూ ఆ రోజు ఆఫీస్లో జరిగిన విషయాలు చెప్తున్నాను తనకి. అప్పుడే బయట వర్షం స్టార్ట్ అయింది. బాల్కనీలోకి వెళ్ళిపోదాం పదా అని బీన్ బ్యాగ్స్ అక్కడ వేసుకుని కాళ్ళు వర్షంలో పెట్టుకుని కూర్చున్నాం మేమిద్దరం. ఇన్స్టాతో పాటు యూట్యూబ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేద్దాం, యూట్యూబ్ షార్ట్స్ వల్ల డబ్బులు వస్తాయట అన్నాను నేను. అవునా, సరే అన్నాడు రిషి. ఒక్కసారి నీ ల్యాప్టాప్ ఇవ్వు, అకౌంట్ క్రియేట్ చేస్తాను అన్నాను. తీసుకో అని తన ల్యాప్టాప్ నా చేతికిచ్చి టీ తీసుకొని రావడానికి లోపలికి వెళ్ళాడు. అలవాట్లో పొరపాటుగా నా ల్యాప్టాప్ పాస్వర్డ్ కొట్టేసి ఎంటర్ కొట్టాక గుర్తొచ్చింది ఇది రిషి ల్యాప్టాప్ అని. కానీ నన్ను సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తూ వెంటనే అన్లాక్ అయింది. నా పాస్వర్డ్, నా డేట్ ఆఫ్ బర్త్ గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను అది పెట్టుకున్నాను.
రిషి ఎందుకు నా డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకున్నాడు అని ఆలోచిస్తూ తన రూమ్లోకి వచ్చేసరికి మళ్ళీ ల్యాప్టాప్ ఆఫ్ చేసి పాస్వర్డ్ ఏంటి రిషి అన్నాను. నేను టైప్ చేస్తాను అని ల్యాప్టాప్ తీసుకుని ఆన్ చేసి ఇచ్చాడు. ఏ నీ ఫోన్ పాస్వర్డ్ చెప్పావు కదా, ల్యాప్టాప్ ఎందుకు చెప్పావు చెప్పు అన్నాను. రేపు చెప్తాలే అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఏ రేపటిలోపు మార్చేస్తావా కళ్ళెదిరేస్తాను. లేదు అని టీ కప్ ఇచ్చి కూర్చున్నాడు. రిషి ఎందుకింత అఫెండ్ అవుతున్నాడు, పాస్వర్డ్ చెప్పమంటే అని ఆలోచిస్తూ యూట్యూబ్ ఓపెన్ చేసి తనకి అకౌంట్ క్రియేట్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాను. ఆ అకౌంట్ క్రియేట్ అవ్వగానే రిషి ఫోన్ పాస్వర్డ్ ఆంటీ డేట్ ఆఫ్ బర్త్, యూపీఐ పాస్వర్డ్ మంజు యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలా చూసుకుంటే సుభాషితం డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ పెట్టుకోవాలి కదా, కొంపదీసి నేనే ఆ సుభాషితమా? నాలో నాకు ఇన్ని డౌట్స్ ఎందుకని డైరెక్ట్గా రిషిని అడిగేద్దామని అనుకున్నా. మళ్ళీ డైరెక్ట్గా అడిగి మా ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవడం ఎందుకని, ఆ పాస్వర్డ్ ఏదో నెంబర్లా ఉంది, నీ సుభాషితం డేట్ ఆఫ్ బర్తా అన్నాను. ఒక్క సెకండ్ షాక్ అయి నా వైపు చూసి అన్నాడు రిషి. మరి నాకు చెప్పడానికి ఎందుకంత కంగారు, నేనేమైనా జాతకాలు చూసే టైప్ అనుకుంటున్నావా అన్నాను. కొంపలు అంటుకుపోతాయి, నేను ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తానులే పర్లేదు. లేదు వదిలే మార్చేస్తానులే అన్నాడు. అర్థమైంది. తనంతా అడ్డంగా బుకాయిస్తుంటే చాలా కోపం వచ్చింది రిషి మీద నాకు. టక్కున లేచి నా రూమ్లోకి వచ్చేసాను ఇంకేం మాట్లాడకుండా. సుబ్బు అని రిషి పిలుస్తున్నా పలకలేదిక. రూమ్లో కూర్చొని అసలు సుభాషితం అనే క్యారెక్టర్ నాకు తెలిసినప్పటి నుండి జరిగింది ప్రతిదీ లింక్ చేసుకుంటూ కూర్చున్నాను. అయినా ఎంత మొద్దు నేను. ఆ రోజు రవి ఫోన్ చేసి నీ సుభాషితం ఇంకా ఇంటికి రాలేదు అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నేను వాళ్ళు ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎలా అవుతారు, మరి బ్రేకప్ అయిందని ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచిస్తూ ఎందుకలా చెప్పాడో అర్థం కాక ఏసీ పెంచి దుప్పటి కప్పుకొని కూర్చున్నాను. ఎంత నమ్మాను రిషిని, నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. తనతో అన్నీ షేర్ చేసుకున్నాను. తను అలా ఎలా లవ్ చేస్తాడు నన్ను? ఛీ, రిషి కూడా అందరిలాంటి అబ్బాయి, మాట్లాడి వేస్ట్ అసలు అని తిట్టుకుని నేను ఉండని ఇక మీదట తన ఇంట్లో అనుకున్నాను. పిల్లోలో మొహం దూర్ చేస్తూ అసలు నేనెప్పుడు ఎవరిని ఇంత బెస్ట్ ఫ్రెండ్ అనుకోలేదు. అలా అనుకొని అన్నీ షేర్ చేసుకున్నాను రిషి కూడా నన్ను మోసం చేశాడంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. సిద్ధార్థ్ కూడా తెలిసిపోయింది తను నన్ను లవ్ చేస్తున్నాడని. నేనే గుడ్డిదానిలా ఫ్రెండ్ అని కూర్చున్నాను. అసలు రవి ఎన్నిసార్లు హింట్ ఇచ్చాడు, ఈ మొద్దు బుర్రకి ఏమీ అర్థం అవ్వదు, దద్దిదాన్ని చేసి గేమ్స్ ఆడుకున్నాడు నాతో అని ఉక్రోషంగా అనుకుంటూ కూర్చున్నాను అదే రూమ్లో. డిన్నర్ టైంకి వచ్చి రిషి డోర్ నాక్ చేసినా తెరవలేదు నేను కావాలని. నాకు తన మీద చాలా కోపంగా ఉంది, కానీ తను చేసిన హెల్ప్కి గ్రాటిట్యూడ్ కూడా ఉంది. ఏది చూపించాలో తెలియక అదే రూమ్లో కూర్చున్నాను నేను కన్ఫ్యూజన్లో. అంత లవ్ చేస్తే ఎందుకు చెప్పలేదు అని అనిపిస్తుంది ఒకసారి. అసలు నన్ను లవ్ ఎలా చేస్తాడు అంటే మా ఫ్రెండ్షిప్ ఫేకా అనిపిస్తుంది ఒకసారి. రిషితో గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది అసలు ఈ ప్రవర్తనకి. మెసేజ్ చేశాడు, కాల్ కూడా చేశాడు, చూసి కూడా ఇగ్నోర్ చేశాను. పడుకున్నాను అనుకున్నాడేమో. డోర్స్ లాక్ చేసుకుని లైట్స్ ఆపేశాడు. తను పడుకోవడానికి వెళ్ళినట్టున్నాడని అనుకుని ల్యాప్టాప్ తీసి ఏదో కామెడీ వీడియోస్ చూస్తూ కూర్చున్నాను. కానీ చాలా కోపం బాధగా ఉంది నాకు. ఇన్ని రోజులు నాకు లవ్ విషయంలోనే ఏమీ తెలియదు అనుకున్నాను, కానీ నాకు ఫ్రెండ్షిప్ విషయంలో కూడా ఏమీ తెలియదని అర్థమైంది. ఇక మాట్లాడి దండగా అని తిట్టుకొని అయినా ఆ రోజు నా నెంబర్ డైరెక్ట్గా సుభాషితం అని లవ్ సింబల్తో సేవ్ చేసి ఉన్నప్పుడైనా అర్థం చేసుకొని చావాలిగా. దద్ది మొహం ఎప్పటికీ ప్రాంక్ గ్రీన్ కోర్ ఇచ్చి నీకెందుకే అన్ని మార్క్స్, ఇక చదువు తప్ప ఏమీ తెలియని మొద్దు. నన్ను నేనే తిట్టుకున్నాను ఇంకాసేపు. అలా ఆ బెట్టు బాగానే 11 వరకు సాగినా 11 గంటలకి టంగుమని బెల్లు కొట్టినట్టు ఆకలి స్టార్ట్ అయింది నాకు. రిషి వండి పెడతాడని తెలిసిన ప్రజెంట్ తన మీద కోపంగా ఉన్నాను కాబట్టి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని ఫుడ్ పార్సల్ తీసుకోవడానికి రూమ్ దాటి బయటికి వెళ్ళినప్పటికీ హాల్లోనే పడుకున్నాడు రిషి. ఆ విషయం తెలియక నేను లైట్ వేసేసరికి వెంటనే నిద్ర నుండి లేచి పడుకుండిపోయావా, నువ్వు లేస్తే డిన్నర్ లేదు అనుకుంటావని ఇక్కడే పడుకున్నాను సుబ్బు, వేడి చేస్తాను ఆగు అన్నాడు రిషి. ఒక పక్క తన ఎఫర్ట్ కనిపిస్తున్నా తనని ఫ్రెండ్గా అనుకున్నాను కదా అనే రీజన్ నాకు కోపాన్ని తెప్పించేస్తుంది. నేను ఫుడ్ ఆర్డర్ చేసుకున్నానులే రిషి అన్నాను. ఓకే అని ఆ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటర్ బాటిల్ తీసి పెట్టి కూర్చున్నాడు. నువ్వు తిను, నేను కంపెనీ ఇస్తానులే అని. పర్లేదు పడుకో అన్నాను. పడుకోవచ్చులే, ఒక్కరివే ఏం తింటావు అన్నాడు. నువ్వు తిన్నావా? లేదు, ఇప్పుడు ఆకలి వేయట్లేదు అన్నాడు రిషి. నిజానికి తన మీద వస్తున్న కోపానికి
ఆ గెరిటితో నెత్తిన ఒక్కటి కొట్టాలనిపిస్తుంది. మళ్ళీ భోజనం తినలేదంటే అయ్యో మన రిషి కదా అనిపిస్తుంది. నన్ను ఇలాంటి కన్ఫ్యూజింగ్ స్టేట్లో పెట్టినందుకు బాలకృష్ణ అలా కంటి చూపుతో చంపేసేలా రిషి వైపే చూస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి నా ఆర్డర్ తీసుకొని వచ్చి కూర్చున్నాను టేబుల్ దగ్గర. నాకు ప్లేట్లో వేసుకుంటూ పక్కనే కూర్చున్న రిషికి ఆ మిగతా డబ్బా ముందు పెట్టాను. ఆకలిగా లేదు అన్నాడు వాటర్ తాగుతూ. మూసుకొని తిను అన్నాను కోపంగా. తిను అని మరీ ఇంత పద్ధతిగా చెప్పచ్చా అన్నాడు. ఇంకా చెప్పచ్చు, అయినా నీతో మాట్లాడి దండగా, ముందు తిను. అదేం ఇంట్లో చేసింది కాదు, చల్లారిపోతే బాగోదు అని అనగాని స్పూన్ తీసుకున్నాడు బుద్ధిగా. సరిపోతుందా నీకు, మరీ కొంచెం వేసుకున్నట్టున్నావు అన్నాడు రిషి. అవును, నేనేం బకాసురుడి చెల్లిని కదా, నాకేం సరిపో. ఇంట్లో ఉన్న 25 కేజీల బియ్యం బస్తా వండి పెట్టు, తింటా రాత్రంతా అన్నాను ఉక్రోషంగా. నేనెప్పుడు మాట అన్నాను? షాక్ అయ్యాడు. నువ్వు అన్న మాటలన్నీ క్యాజువల్గా అంటావని అనుకుంటాం కానీ అన్నీ కరెక్ట్గానే మాట్లాడతావు నువ్వు, నాకే ఏమీ అర్థం అవ్వదు అన్నాను. ఏం అర్థం అవ్వలేదు నీకు అన్నాడు రిషి. ఏమీ అర్థం అవ్వలేదు, అయినా ఇన్ని రోజులు నేను తెలుసుకున్నది విన్నది చూసింది అంతా అబద్ధమని తెలిసిపోయింది కదా, ఇక మాట్లాడి ఏం ప్రయోజనం నీతో అన్నాను ప్లేట్ సింక్లో పెట్టేస్తూ. ఏం తెలిసింది నీకు అన్నాడు రిషి. ఆ మాట వినగానే రిషి సీరియస్ లుక్ ఒకటి రిషికిచ్చి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాను గట్టిగా, తనకి వినిపించాలని. అయినా నేను కోపంగా ఉన్నానని తనకి తెలియాలని, తన నుండి అటెన్షన్ రావాలని ఎందుకు కోరుకుంటున్నాను నేను? ఛీ, హిపోక్రిట్ సుబ్బు అని తిట్టుకొని మోహం తడగడిలోకి దూర్చి పడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. సుబ్బు ఏంటి సుబ్బు, నీ పేరు చిత్ర, తను పెట్టిన ముద్దు పేరు నాకేం నచ్చలేదు, నాకు నేనే చెప్పుకున్నాను. అయినా నా ప్రాబ్లం ఏంటి? రిషి నచ్చలేదా? రిషి నన్ను లవ్ చేయడం నచ్చలేదా? అది దాచడం నచ్చలేదా అని ఆలోచిస్తూ ఏదేమైనా రిషి అలా చేసి ఉండకూడదు, రిషి నా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వలేదు అనుకున్నాను. కానీ మళ్ళీ వెంటనే ఇంకొక ఆలోచన, సరే తను లవ్ చేస్తే నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? తను ఏమైనా నన్ను ప్రేమించాలని నిన్ను ఇబ్బంది పెట్టాడా? పోనీ మన పూరి జగన్నాథ్ సినిమా హీరోలా మీద మీద పడిపోయాడా? తన లిమిట్స్లో తనంటూ నిన్ను ప్రేమించుకుంటుంటే నీకొచ్చిన ఇబ్బంది ఏంటి అని. ఈ ఆలోచన లాజిక్గా కరెక్ట్గానే ఉన్నా అసలు రిషి లాంటి మంచి అబ్బాయి లవ్ ఫెయిల్యూర్ అవ్వకూడదు. తను అమ్మాయిల పట్ల ఎంత హానెస్ట్గా ఉంటాడు, క్లియర్గా మాట్లాడతాడు, వేదవ సెక్స్టిక్ జోక్స్ వేయడు, ఆల్ఫా మెయిల్ ఓవర్ యాక్షన్ చేయడు, అక్కర్లేని యాటిట్యూడ్ చూపించడు, బాధ్యతగా ఉంటాడు. అంత మంచి అబ్బాయికి, అందులో నా బెస్ట్ ఫ్రెండ్ తను, అలాంటి అబ్బాయికి బ్రేకప్ అవసరమా? ఒకవేళ తను నన్ను కాకుండా వేరే ఏ అమ్మాయిని లవ్ చేస్తున్నా నేనే తనని ఒప్పించేదాన్నేమో, కానీ నన్నే లవ్ చేయడం నాకు నచ్చలేదు. అలా అని రిషి నాకు నచ్చలేదని కాదు, రిషి అంటే నాకు చాలా ఇష్టం, కానీ అది ఫ్రెండ్షిప్గా నేను చూస్తున్నాను కదా. మనం ఒక రిలేషన్షిప్కి ఒక పేరు పెట్టి దాని బౌండరీస్ కన్ఫైన్ చేసుకున్నప్పుడు అది దాటి ఎలా మాట్లాడగలుగుతాం? మాట్లాడకూడదు కదా అని అనిపిస్తుంది ఒక పక్క. ఇవన్నీ ఆలోచిస్తుంటే తలనొప్పి పెరిగిపోతుంది. ఒక్క నెల రోజులు నేను హాయిగా ఉంటానంటే నా ఇష్టం లేదు దేవుడికి, ఏదో ఒకటి తగిలిస్తూనే ఉంటాడు నాకు అని కాసేపు నన్ను నేను తిట్టుకొని ఇక తలనొప్పి బేర్ చేయలేక ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. తర్వాత రోజు పొద్దున్నే నేను లేచి మళ్ళీ ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చేసరికి నాకు మళ్ళీ ఏదేదో అయిపోతుంది. తను మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం తనని ఇబ్బంది పెట్టకూడదు అని న్యూటన్ థర్డ్ లా ఉపయోగించి డోర్ తీసి బయటకు వెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ లేరు. సార్ గారు జిమ్కి వెళ్తారుగా, అక్కడికి వెళ్ళి ఉంటారులే అనుకుంటూ వెళ్ళి కాఫీ కలుపుకుంటూ కూర్చున్నాను బాల్కనీలో. ఓయ్, నువ్వెప్పుడు లేచావు అన్నాడు రిషి. నువ్వెక్కడున్నావు అన్నాను తుల్లిపడి. స్నానం చేయడానికి వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను అన్నాడు. ఓకే, కాఫీ కావాలా? తాగాను, ఆఫీస్కి టైం అవుతుందిగా, రెడీ అవ్వలేదే? వర్క్ ఫ్రమ్ హోమా? లేదు, రెడీ అవుతాను అని రిషి అన్నాను. ఐ ఆమ్ సారీ. దేనికి? అసలు ఏమైంది? నిన్నెందుకంత సీరియస్ అయిపోయావు, సడన్గా వెళ్ళిపోయావు? డిడ్ ఐ సే ఎనీథింగ్ దట్ హర్ట్ యూ అన్నాడు రిషి. లేదు లేదు, నేనేదో ఆలోచించాలా అనేసాను, మై బ్యాడ్, అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అన్నాను. నో సుబ్బు, ఇట్స్ ఓకే, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు రిషి. ఇద్దరం రెడీ అయ్యి కిందికి వచ్చి ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ ఆ రోజు నేను ఒక్కరితోనే వచ్చాను. రిషి వాళ్ళకి ఏదో మీటింగ్ ఉందట, తను వచ్చినప్పటికీ 9 అయిపోతుంది అని చెప్పాడు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఒక్కతనే ఉండడం వల్ల బోర్ కొడుతుంటే సరదాగా నా కెమెరా తీసి ఫొటోస్ అన్నీ చూస్తున్నాను.
అప్పుడే ఫోన్ వచ్చింది శ్రీజ అక్క నుండి. చెప్పక్క, ఎలా ఉన్నారు అన్నాను. మేం బాగానే ఉన్నాం, నువ్వెలా ఉన్నావు అంది శ్రీజక్క. నేను బాగానే ఉన్నాను అన్నాను. ఏంటో పెళ్లి చూపులు అయ్యాయంట, ఏంటి మ్యాటర్ అంది శ్రీజ అక్క నవ్వుతూ. మ్యాటర్ ఏం లేదు, ఎప్పుడో క్యాన్సిల్ కూడా అయిపోయాయి అన్నాను. అవునట అన్నారు అమ్మమ్మ అంది. ఆఫీస్ విషయాలు, బెంగళూరు విషయాలు అన్నీ చెప్తున్నాను శ్రీజాకకి. అత్తుందా అన్నాను. పడుకున్నారు అంది. తగ్గిందా? పర్లేదు, ఏదో ఆవిడ పనులు కూడా ఆవిడకి ఇబ్బందిగా ఉంది అంది అక్క. నీకు ఇబ్బందే కదక్క, ఇవన్నీ చూసుకుని ఆఫీస్కి వెళ్ళి రావడం అంటే అన్నాను. లేదు, నీ బావన్నాడుగా, హెల్ప్ చేస్తున్నాడులే, పర్లేదు, అర్థం చేసుకునే మనిషి ఉంటే మేనేజ్ చేయొచ్చు సుబ్బు అంది అక్క. ఆ మాటకి చిన్నగా నవ్వి, అక్క నాకు ఒక డౌట్ అన్నాను. చెప్పు అంది. ఇప్పుడు ఫ్రెండ్స్ లవ్ చేసుకోవచ్చా, అది తప్పు కాదా అని అడిగాను. అదేం డౌటు, లెస్బియన్సా అంది అక్క. కాదు కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్స్ అనుకో, ఫ్రెండ్స్ కాదు బెస్ట్ ఫ్రెండ్స్, అసలు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకో, అలాంటిది ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించచ్చా, అది తప్పు కదా అన్నాను. అది తప్పని మనమెలా చెప్తాం సుబ్బు, వీళ్ళని ప్రేమించాలని మనమెలా అనుకుంటాం? ఒకవేళ వాళ్ళని ప్రేమిస్తామని ముందు తెలుసు అనుకో, మనం వాళ్ళతో మాట్లాడాం కదా అంది శ్రీజ అక్క. అంటే ఏంటి, అదేవైనా రిఫ్లెక్షన్ యాక్షన్ అంటున్నావా? రిఫ్లెక్స్ కాదు, క్రష్ అనేది రిఫ్లెక్స్ యాక్షన్. చూడగానే బాగున్నాడు అనుకుంటాం కదా, కానీ లవ్ అనేది ఎవాల్వింగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ లవ్వే అవుతుంది అంది శ్రీజ అక్క. బట్ ఎలా, ఒకసారి ఫ్రెండ్గా చూసిన అమ్మాయిని లవ్ ఎలా చేస్తారు, అది తప్పు అన్నాను నేను. ఓయ్, మీ బావ నేను 3rd ఇయర్ వరకు ఫ్రెండ్స్ తెలుసా. 3rdలో మీ బావ నన్ను లవ్ చేస్తాడు, 4th ఇయర్లో ప్రపోజ్ చేస్తాడు. ఇప్పుడు మీ బావ లవ్ తప్పు అంటావా అంది శ్రీజక్క. ఏమో, బట్ అబ్బా, ఆ బట్టు కానీ అలా పదాలు యూజ్ చేస్తూ అక్కర్లేని సమాధానాలు నీకు నువ్వే ఇచ్చుకోకు సుబ్బు. అయినా నీకు ఒకటి చెప్పనా, ఫ్రెండ్షిప్ నుండి ఎవాల్వ్ అయి ఒక ప్రేమ మొదలై అది చెప్పడానికి భయపడి దాన్ని వన్ సైడ్లో ఉంచేస్తూ ఉంటారు కదా, అది ఇంకా ఇంకా పెరిగిపోయి ఆరాధన అయిపోతుంది. ఆ స్టేజ్లో అది మనం చూసే టీనేజ్ ప్రేమ కంటే పవిత్రం అంది శ్రీజ అక్క. ఏమో, నాకు నచ్చలేదు అన్నా నేను. నీకెందుకు నచ్చడం అని నవ్వి, కొంపదీసి రిషి నీకు ప్రపోజ్ చేశాడా ఏంటి అంది శ్రీజ అక్క. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.